ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మహాకుంభమేళ మీ అందరికీ తెలుసుగా. అసలు ఎంత మందో వస్తారు, కోట్లాది మంది అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తారు. మీ అందరికీ తెలుసు. అసలు స్నానం ఎందుకు చేయాలి మహాకుంభమేళ వస్తే? దీని గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అందుకోసమే ఈరోజు మనందరికీ బాగా పరిచయం ఉన్న గురువు గారు, ఆయన ప్రముఖ ఆస్ట్రాలజర్ కూడా మీ అందరికీ తెలుసు. ఆయనే శ్రీకృష్ణ సుధి గారు. సో ఆయన ఉన్నారు మన స్టూడియోలో, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు అసలే ఏవో కొత్త కొత్త వైరస్లు అవి ఇవి వస్తున్నాయట. ఇంత కోట్లాది మంది ఒక్క దగ్గరికి వెళ్ళి రాసుకొని పూసుకొని ఒక్క దగ్గర స్నానాలు చేస్తే వాళ్ళందరికీ ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు అని చెప్పేసి అంటారు. దీనికి మళ్ళీ ఇది చెబుతూ దీనికి సపోర్టివ్గా గతంలో కొన్ని పుష్కరాలప్పుడు అలాంటప్పుడు కొన్ని అఘాయిత్యాలు జరిగినాయి, కొంతమంది చనిపోయారు తొక్కిస్లాట్లో, ఇలాంటివన్నీ వాటిని సపోర్ట్ చేస్తూ చెప్తారు. దీన్ని మీరేమంటారు దీని గురించి? నది పరిధి ఎంత ఉంటుందండి? ఇప్పుడు మన కుంభమేళా జరిగే త్రివేణి సంగమే తీసుకుందాం. తీర్థరాజు ప్రయాగ్ అంటాం. ఆ ప్రయాగ తీర్థరాజులో చాలా విశేషమైనటువంటి, అందరూ ఒక్కో చోటకెళ్ళి మునగాలని చెప్పి అనుకుంటే ఆ జలాల్లో శక్తి అనేది ఆ నది పరిధిలో మొత్తం చాలా వరకు విస్తృతంగానే ఉంటుంది. కానీ ఒక నిర్దిష్టమైన స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసుకొని అదే ఘట్టాల్లో లక్షల మంది మునగాలి, కోట్ల మంది అదే స్నానం చేయాలనుకోవటం అది తప్పు, అది మూఢత్వం. ఇప్పుడు జలాల్లో ఉన్నటువంటి శక్తి అనేది కొంత ప్రవాహ రూపంలో మారుతుంది. ఆ ప్రవాహం ప్రవహిస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రదేశంలోనే శక్తి ఉంది, మిగతా ప్రదేశం మొత్తం కూడా లేదు శక్తి అనుకోవడం మన భ్రమ కదా. అందువల్ల ఏంటంటే ఆ విస్తృతమైన పరిధి ఉంది. ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఇటు పక్కన మొత్తం 4 పక్కన ఉంటుంది. గంగానది నుంచి యమునా నది నుంచి ఆ సంగమం అనేది ఎక్కడ మునిగినా సరిపోద్ది అంటారు. పూర్తి స్థలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక ఘాటో 2 ఘాట్లో పెట్టుకునే దానికంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిధులను విస్తృతపరచండి. తద్వారా వచ్చేసి మీకు ఆ ఫలితాన్ని పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు. ఇంకా మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. అసలు ఆ దోషాలు పోవటం కోసమే ఇది చేయిస్తున్నప్పుడు అది వస్తాయనేది మీ భ్రమేగా. కలియుగంలో మనిషికి అదృష్టం దూరం చేయడానికి ఇలాంటి ఆలోచనలు పెడతాడు భగవంతుడు. యుగధర్మం కాకుండా మనము ఇలాంటి ఎన్నో వైరస్లు ఉన్నప్పటికీ కూడా కుంభమేళలు ఇవేవి ఆపకపోయినా కూడా దాని ద్వారా అంటే కుంభమేళలో వెళ్ళి స్నానం చేసినందుకు ఇంతమందికి వైరస్ వచ్చింది, లేకపోతే ఇంతమంది ఈ రోగాల బారిన పడ్డారు అనే వార్త మనం ఎప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాలుగా ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి ఏదో కుంభమేళా జరుగుతుంటుంది. అవును. జరుగుతున్నప్పుడు నేను ఒకసారి కుంభమేళాకి వెళ్ళినప్పుడు హరిద్వార్లో పూర్ణ కుంభకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన రోజు మౌని అమావాస్య రోజు వెళ్ళాను. 1 కోటి మంది స్నానం చేశారు. నాకేం కాలేదు, కోట్ల మందిలో ఎవరో చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి కానివ్వండి, అందరికీ వైరస్ వచ్చి ఇంతమందికి నష్టం జరిగింది, ఇంతమందికి ప్రమాదం జరిగింది అని చెప్పే విధంగా అయితే ఏం లేదు. ఇంకా మీకు ఇంకోటి చెప్పాలి. ఈ సంవత్సరం ఏదన్నా ఉంటే కొత్త ఉగాది తర్వాత, మన ఉగాది తర్వాత ఒక సూర్యగ్రహణం తర్వాత అయితే కొంచెం జాగ్రత్త పడటం అవసరం. సూర్యగ్రహణం కంటే ముందే జరుగుతుంది కాబట్టి అంత ప్రమాదం ఏం లేదంటారు. ఓకే. సో మరి ఈ మహాకుంభమేళలో అంటే మీరు ఇప్పుడు ఆ స్నానానికి ఉన్న యొక్క ఏదైతే ప్రాధాన్యత ఉందో దాని గురించి చెప్పినారు. అందులో స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుందని ఆశించవచ్చు ఎవరైనా? ఎందుకంటే అందరికీ స్వార్థమే. ఏదో కావాలని, ఏదో దొరుకుతుందని, ఏదో వస్తుందని, ఏదో మారిపోతుందని వెళ్ళే స్నానం చేస్తారు అందరూ. సో వాళ్ళకి మీరేం చెప్తారు? వృషభస్థ కుంభు సాధ్యంగా వచ్చేసి ఐశ్వర్యం కోసం చేసేది. ఐశ్వర్యం కోసం. ఓకే. ఐశ్వర్యం అనేది డబ్బులే కాదు, సంతానం కొంతమందికి, కొంతమంది కుటుంబ వృద్ధి, స్థిరాస్తి వృద్ధి, సంపద, ఆర్థిక వృద్ధి, ఏది వృద్ధి అయినా సరే ఐశ్వర్యం. ఈశ్వర ప్రసాదమైంది ఐశ్వర్యం. కాబట్టి ఈశ్వర ప్రసాదమైన ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఈ కుంభమేళాలో వెళ్ళి స్నానం చేయండి. కొంతమంది మిమ్మల్ని అడుగుతారు, గురుగారు మరి మాకు అసలు చాతనవ్వదు, మేము అసలు అంత దూరం వెళ్ళి స్నానం చేసే అంతగా ఆరోగ్యంగా లేము, కానీ మాకు చెయ్యాలని ఉంది, ఏం చేయొచ్చు అంటారు? చాలా మంది బాటిల్లో నింపుకొని వస్తారు. అక్కడ బాటిల్లో చాలా కమర్షియలైజ్ చేసి అమ్ముతూ ఉన్నారు. మా కుంభమేళ ఎక్కడ జరుగుతుంది అక్కడ అదే జరుగుతుంది. సో అన్ని ప్లాస్టిక్ బాటిల్సే, మళ్ళీ అవన్నీ అమ్మిన తర్వాత వీళ్ళన్నీ తీసుకొచ్చుకొని అక్కడ నుంచి ఆ నీళ్లు తలపైన చల్లుకుంటారు. దీనివల్ల ఉపయోగం ఉందంటారు? ఏమీ లేదు ఉపయోగం. ఏం లేదా? ఎందుకంటే అండి, క్షేత్రం జలానికి తత్వం ఎలా వస్తుందంటే భూమిని బట్టి వస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వేడి చేస్తాయంటారు, కొన్ని ప్రాంతాల్లో నీళ్లు చలవ చేస్తాయంటారు. వేధి అంటాం దాని స్వభావాన్ని. అంటే నీళ్ళకి ఆ లక్షణాన్ని వేధి లక్షణం అంటారు, క్షణవేధి అంటారు. అంటే తాగిన క్షణంలో ప్రభావం చూపెట్టే క్షణవేధి. మాసవేధి అంటారు, తాగిన తర్వాత నెల తర్వాత దాని ప్రభావం చూపెడుతుంది. పక్షవేధి అంటారు, వారవేధి అంటారు, వత్సరవేధి అంటారు. అంటే జలంలో ఉండేటువంటి స్వభావాన్ని వేధి స్వభావం అంటాం. అది మన శరీరాన్ని శోధించడానికి అంత టైం తీసుకుంటుంది.
ఈ ప్రత్యేకమైన పర్వదినాల్లో ప్రయాగరాజులో ఏదైతే జలాలు ఉంటాయో అది మృతికతో కూడుకున్నటువంటి దాని ద్వారా వచ్చే శక్తి అండి, మట్టి. ఆ జలాల్లో ఉండేటువంటి 2 జలాలు కింద ఉన్నటువంటి మృతిక, మీరు సరస్వతి అన్నారు కదా, ఆ సరస్వతి మృతిక. అంటే ఆ మట్టితో కొంత స్వభావం వస్తుంది జలానికి. ఇప్పుడు నీళ్ళలో ఆ మట్టి స్వభావం కూడా కలుస్తుంది కదండి అంటారు. కానీ ఎప్పుడైతే ప్లాస్టిక్ కలిసిందో అదే విషయం కదా. మీరు అలానే కాదు, అంతకు ముందు రోజుల్లో ఇంత పెద్ద పెద్ద ప్రతి ఇంట్లో కూడా గంగాజలం అని కలశాలతో నింపుకొని సీల్ వేసుకొని పెట్టుకునేవాళ్ళు. ఆ రోజులో ఉన్న నీళ్ళకి ఈ రోజున ఉన్న నీళ్ళకి చాలా తేడా ఉందండి. ఆ రోజుల్లో నీళ్ళన్నీ వచ్చేసేసి పరిశుద్ధంగా ఉండేవి. ఇవాళ ఏంటంటే దాని పక్కన కాన్పూర్ దగ్గర ఎన్ని తోల పరిశ్రమలు ఉన్నాయి, ఆ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి గంగలో కలుపుతున్నారు. అలా యమునా నది ఢిల్లీలో కనుక యమునాను చూస్తే మీరు స్నానం చేయరు, అంత పొల్యూషన్తో ఉంటుంది. ఇవన్నీ మానవ సంబంధించిన దోపాలే కదా, తద్వారా నదీ జలాలు కలుషితమైనవి. అందువల్ల ఏంటంటే అక్కడ స్నానం చేసి వెంటనే వచ్చేసి మీరు కనుక స్నానం చేసినప్పుడే వచ్చేసి తుడి చేసుకోకపోతే అది కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దేశంలో. నదీ జలాలు అంతకు ముందున్నంత పవిత్రంగా లేవు, కారణం మానవ సంబంధించిన చర్యలే. తద్వారా ఏంటంటే బాటిల్ కనుక తీసుకొస్తే కనుక అది తీసుకొచ్చిన ప్రయాణంలో 1 రోజు 2 రోజులు నిల్వ ఉంటే బ్యాక్టీరియా పెరుగుతుంది, మామూలుగా కూడా చెప్తారు మీకు. అందులో ప్లాస్టిక్ బాటిల్లో బ్యాక్టీరియా డబుల్ అవుతుంది. రాగి ఇత్తడిలో ఉండేటువంటి స్వభావం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది, ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది. తద్వారా వచ్చే రోగాన్ని మీరు కొని తెచ్చుకున్నారు. మరి మామూలుగా ఇప్పుడు ఇది ఒక 40-41 రోజుల ఏదైతే కుంభమేళ మహాకుంభమేళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం, ఇప్పుడు ఇది ఒక 40 డేస్ జరుగుతుంది. ఈ 40 డేస్లో మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళి మునగాలి? 40 రోజులు మునిగితే అదే విధంగా ఉంటుందా, అదే ప్రభావం చూపిస్తుందా మన శరీరం పైన కానీ మన ఐశ్వర్యం పైన కానీ, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ డే ఉంటుందా గురువుగారు అని అడుగుతూ ఉంటారు మిమ్మల్ని చాలామంది. ప్రత్యేకమైన రోజులైతే ముఖ్యంగా చెప్పాలి అంటే పుష్య పౌర్ణమి 13వ తారీఖు, సంక్రాంతి ముందు రోజు. అలానే రవి మారేది సంక్రాంతి నాడు. సహజంగా ఏమవుతుందంటే ప్రతిసారి సంక్రాంతి తర్వాత పుష్య పౌర్ణమి వస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే పుష్య పౌర్ణమి సంక్రాంతి కంటే ముందు వచ్చింది. అందువల్ల పుష్య పౌర్ణమి మొదటి స్నానం చెప్తారు, 2వ స్నానం మకర సంక్రాంతి అని చెప్తారు. అలానే 3వ స్నానం వసంత పంచమి, ఆ ఫిబ్రవరి 2వ తారీఖు అనుకోండి వసంత పంచమి వచ్చింది, ఆ రోజు చెప్తారు 3వ తారీఖు. తర్వాత వచ్చేసి రథసప్తమి, చాలా విశేషంగా చెప్తారు. తర్వాత చివరిగా మళ్ళీ మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి చాలా విశేషం అండి. పౌర్ణమిలో మాఘ పౌర్ణానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 3 మాసాలు దైవికంగా చెప్తారు, మాఘ, మాధవ, కార్తీక. ఈ 3 మాసాలు భగవత్ సంబంధమైనవి. అందువల్ల ఏంటంటే మాఘమాసానికి చాలా విశేషం ఉంది, సూర్యుడికి సంబంధించిన నెల. అందువల్ల సూర్యుడికి సంబంధించిన శక్తి ఏంటంటే ఆరోగ్యం భాస్కర ఆదిత్యేత్ అంటారు, ఆరోగ్యం ఇచ్చే సూర్యుడు. అందువల్ల ఏంటంటే సూర్యుడికి సంబంధించిన నెల మాఘమాసం. మాఘమాసంలో ఆదివారాలు విశేషం. అలానే అంటే పౌర్ణమి ఇంకా విశేషం. అలాంటి మాఘ పౌర్ణమి నాడు చివరిగా శివరాత్రి నాడు. ఇది స్నానానికి విశేషమైన రోజులు. అందువల్ల ఏంటంటే ఈ స్నానానికి ఆ రోజులు జనాలు ఎక్కువ ఉంటారు. కానీ 40 రోజులు కుంభంలో గురుడు ఉంటాం, అదే కుంభంలో వచ్చేసి రవి ఉంటాం, గురుడు వృషభంలో ఉంటాం. నెల 40 రోజులు ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభంలో గురుడు మారిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ మీకు వచ్చేసి ఫిబ్రవరి నెల తర్వాత, ఫిబ్రవరి 14, 13 తర్వాత నుంచి మీకు చాలా విశేషమైనటువంటి యోగం ఉండొచ్చు. అంటే ఈ ఋషులందరూ, బాబాలందరూ, అలానే అఘోరీలందరూ స్నానం చేసి చివరి స్నానం మాకు శివరాత్రి నాడు పెట్టుకుంటారు వాళ్ళు. దాని ముందు మీరు కనుక శివరాత్రికి ముందు ఎప్పుడైతే 13 తర్వాత శివరాత్రి మధ్యలో స్నానం చేస్తే విశేషమైన యోగం అంటాను. సో ఎవరైనా కుంభమేళకి వెళ్తున్న వాళ్ళు ఇది కూడా నోట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి గురుగారు, ఇప్పుడు అక్కడ ఆ ఘాట్లో ముఖ్యంగా ప్రయాగరాజ్కి వెళ్ళినప్పుడు మహాకుంభమేళ మొదలవ్వబోతుంది అన్నప్పుడు వెళ్ళి చూస్తేనే, నేను వెళ్ళి చూస్తేనే అక్కడ రకరకాల పూజలు అండ్ కొంతమంది పిండాలు పెట్టడం ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ కాలంలో ముఖ్యంగా ఈ కుంభమేళ సమయంలో అక్కడ ఏదైనా పూజలు, దానాలు ఇవేమైనా చేస్తారా? చేస్తే బాగుంటుందా? ఏంటి అసలు ఫలితం అనేది? సహజంగా అంటే ప్రయాగలో కనుక చేసే దానం విశేషం అండి. ఏ దానమైనా దాంట్లో ప్రత్యేకంగా ఏం చెప్తారంటే అండి, దానం అన్నమాట మీరు ఏదో లక్షలు దానం చేయాలి, కోట్లు దానం చేయాలి అని పెట్టుకోమాకండి. ప్రత్యేకంగా నారికేళ్ల దానం, అంటే కొబ్బరికాయను, తర్వాత కుష్మాండ దానం. కుష్మాండాన్ని మంచి గుమ్మడికాయను తీసుకొని దాన్ని నదీ జలాల్లో వదిలేసేయండి. దానం అంటే నదికే దానం చేయండి, దానికే దానం చేయండి. దానివల్ల విశేషం అండి. పంచనారికేళాలు, కుష్మాండం ఈ దానం వదలమంటాడు. తర్వాత పంచరత్నాలు దానం చేయటం. పంచరత్నాలు అంటే మనకి ఏవైతే కాంతితో కూడుకున్న ముత్యం పగడం తీసేసేసి, గోమేతికం వైడూర్యం తీసేసి మిగతా 5 రత్నాలు, మాణిక్యము, పుష్యరాగము, పచ్చ, తర్వాత వచ్చేసేసి మనకి నీలం, వజ్రం, ఈ 5 పంచరత్నాలు అనుకోండి. ఈ 5 రత్నాలను దానం చేయటం.
యథాశక్తి మీకున్న ఓపికను బట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి అలాంటి రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు కానివ్వండి ఉపయోగపడేవి. ఇప్పుడు రత్నం అనేసరికి పిచ్చిరాళ్ళని రత్నాల కింద దానం చేసేసేసి మేము ఏదో దానం చేసాం అక్కడ అనేది నిజంగా అయితే ఫలితం రాదు. కాబట్టి ఏంటి, ఒకవేళ రత్నం దానం చేయలేరు, 5 వస్త్రాలు తీసుకోండి, 5 రంగులవి, అవి దానం చేయండి. చాలా మంది సాధువులు ఉంటారు, వస్త్రం తీస్తే తీసుకుంటారు అందరూ, అలాంటివి దానం చేయండి, మీకు పుణ్యం వస్తుంది. తర్వాత వాళ్ళు సద్వినియోగం చేస్తారు కాబట్టి మీకు దాని ఫలితం వస్తుంది. కాబట్టి వస్త్రాలు దానం చేసినప్పుడు మాత్రం అక్కడ ఉన్న నాగ సాధువులకో ఎవరికో చేయాలి, చేసుకోవచ్చు, మంచిది. దానివల్ల ఇప్పుడు రత్నాలు దానం చేయమంటామండి, రత్నం అనేది వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు వజ్రం దానం చేయాలి, 1 క్యారెట్ అయినా ఎంత అవుతుంది, దాదాపు 3-4 లక్షలు అవుతుంది. అవన్నీ చేయలేము మనం. అందువల్ల ఏంటి, దాని బదులు ఒక తెల్లటి వస్త్రం దానం చేయండి, పుష్యరాగం పసుపు వస్త్రం దానం చేయండి, అలా 5 రంగుల వస్త్రాలు 5గురికి దానం చేయండి, చేయగలం కదా, ఇలాంటివి చేయండి. అంతే తప్పితే ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి దాంట్లో గోదానం చేయండి. కొంతమంది ఏంటంటే ఎప్పుడైనా ప్రయాగ వెళ్తే వేణి దానం చేస్తారు, అంటే భార్యను తోట మీద కూర్చోబెట్టుకుని జుట్టు కత్తిరించేసేసి దాంట్లో స్నానం చేసేసి మళ్ళీ తాళి కట్టేసేసి, అంటే అప్పటి వరకు ఇక్కడ కొన్ని దోషాలు ఉంటాయండి. అంటే ముఖంగా మాట్లాడాలంటే మీడియా ముఖంగా ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సంసార జీవితంలో గడిపేటప్పుడు కొన్ని సందర్భాల్లో వచ్చేసి కలవకూడని రోజులు ఉంటాయి. ఆ రోజులు ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళకి కొంత శాపమో లాంటి ఒక రకమైన దోషం ప్రాప్తిస్తుంది. అలాంటి దోషాలు పోవడం కోసం ఈ ప్రత్యేకమైన స్నానాలు. పితృతిథుల్లో కలవకూడదు అంటాం. అలానే దానికి వచ్చేసేసి అమావాస్య లాంటి తిథుల్లో కలవకూడదు, అనధ్యయనం అంటారు, అలాంటి త్రిషడాయాలు అంటారు, ఆ రోజుల్లో కలవకూడదు. ఇలాంటివి కలిసినప్పుడు సహజంగా కొన్ని దోషాలు సంక్రమిస్తాయి. ఆ దోషాలు పోవటం కోసం ఇలాంటి స్నానాలు కానివ్వండి దానాలు కానీ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఓకే, చాలా ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే అక్కడికి వెళ్తున్నారే తప్పితే ఏం చేయాలో తెలియని వారందరికీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. చాలా థ్యాంక్స్. నమస్కారం. సో చూసిండ్రు కదా, సో ఎవరైనా వెళ్ళాలి మహాకుంభమేళకి అని ప్లాన్ వేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలియకుండానే వెళ్ళి మొక్కడం వల్ల లేకపోతే స్నానాలు చేయడం వల్ల ఏం లాభం తెలుసుకోవాలి కదా, అందుకోసం ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ మా ఎపిసోడ్ అనమాట. తప్పకుండా చూడండి, తెలుసుకోండి, నెక్స్ట్ జనరేషన్స్కి కూడా పాస్ ఆన్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.